నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. ఈరోజు మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ విజయ్ పిన్ని. ఇంతకు ముందు వరకు మనం ఆయన్ని కొరియోగ్రాఫర్గా పిలుచుకునే వాళ్ళము, అంటే డాన్స్ కొరియోగ్రాఫర్గా. ఇప్పుడే నుంచి మాత్రం ఆయన ఏమనాలి అంటే అందరూ డైరెక్టర్ అనాలి ఇంకా. సో ఆయన వచ్చింది కూడా ఏదో చిన్న చితగా సినిమాతో కాదు, ఒక స్టార్ హీరో నాగార్జున గారి సినిమా తీసి నా సామిరంగా ఈ సంక్రాంతి బరిలో నిలవడం అనేది చాలా పెద్ద విషయం. ఏ సినిమాలు అయినా, అందులో స్టార్ హీరో సినిమాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. కాకపోతే తర్వాత సక్సెస్ ఏదయింది, దేన్ని ఎక్కువ మంది ప్రేక్షకులు ఆదరించారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. అంతకంటే ముందుగా మాత్రం సంక్రాంతి సినిమాలో స్టార్ హీరోలు ప్రతిసారి పోటీ పడ్డం అనేది చూస్తూనే ఉన్నాం. ఈసారి కూడా లాస్ట్ టైం లాగా నాగార్జున గారు మరి మంచి హిట్ కొడతారో లేదో. డైరెక్టర్ మనతోనే ఉన్నారు కాబట్టి, సో ఆయన డైరెక్షన్లోనే ఉంది మహిమ అంతా. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. హాయ్. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ ఫైన్ అండి. ఓకే. సో ఇప్పటి నుంచి మీరు లారెన్స్ గారి లాగా కంప్లీట్గా అలా, అంటే డాన్స్ మాస్టర్ కంటే కూడా ఈయన సినిమా డైరెక్టర్ అనే గుర్తింపు ఎక్కువ తెచ్చుకోవాలని అనుకుంటున్నారా? అలా లేదండి, నేను ఫస్ట్ నుంచి నాకు డైరెక్టర్ అవ్వాలన్నదే నా డ్రీమ్. సో ఈ మధ్యలో నేను కొరియోగ్రఫీకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ నుంచి అంటే ఇంజనీరింగ్ టైం నుంచా? ఇంజనీరింగ్ టైం నుంచి లేదు, ముందు నుంచి అండి. ఇంజనీరింగ్ ముందు నుంచి నేను స్కూల్లో. ఎందుకు చేశారు ఇంజనీరింగ్? చాలా మంది ఇదే అసలు ఇంజనీరింగ్ ఎందుకు చేయడం? అది ఇంట్లో వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది ఇంజనీరింగ్. అయ్యయ్యో. దాని తర్వాత అంతే, ఇంకా డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. సో కొరియోగ్రాఫర్ అయ్యి ఎంత టైం తీసుకుంది డైరెక్టర్ అవ్వడానికి. ఓకే. ఈ సంక్రాంతి విషయం మాట్లాడుకుంటే సినిమాలు పోటీ పడుతున్నారు. ఒక పక్క రజనీకాంత్ గారి సినిమా వస్తుంది, ఇంకో పక్క నా సామిరంగా. ఎనీవేస్ నాగార్జున గారు మీరే, ఇంకా సైంధవ్ అని వెంకటేష్ గారు వస్తున్నారు, గుంటూరు కారం చెప్పక్కర్లేదు. సో ఇంత గట్టి పోటీ ఉంది. ఒక సమ్మప్ చూస్తే సంక్రాంతి సినిమా అంటే ఎలాగైనా ఖచ్చితంగా అంత ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూస్తారు, ఒక పండగ. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే అది నిజంగా సినిమా చూడడం అనేది కూడా ఆ పండగల్లో ఒక భాగం. ఇలాంటి టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి సెంటిమెంటు ఇవన్నీ ఇంపార్టెంట్. ఆ సినిమాల్లో కూడా మంచి సెంటిమెంట్ ఉన్న సినిమాలే అన్నీ చూస్తే, ఇది కూడా చూస్తేనే అర్థమవుతుంది, అంటే ఓవరాల్గా అన్నీ కవర్ చేశారన్న విషయం. అయితే మరి కొత్త డైరెక్టర్గా మీ మీద కూడా ఒకటి ఉంటుంది కదా, ఫస్ట్ సినిమా చేశాను మంచి పేరు రావాలి, లేదంటే నెక్స్ట్ నుంచి కొంచెం ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ అని. ప్రొడ్యూసర్ గారు కూడా ఆలోచిస్తారు డెఫినెట్గా. మీ మీద కూడా ఇలా నిలవాలంటే నేను తెచ్చుకోవాల్సిన పేరు ఏంటనేది మీ మీద బాధ్యత ఉంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి మీరు ప్లాన్ చేసుకున్నారు సినిమాని? లేదండి, నేను ఆల్రెడీ గత ఒక 100 మూవీస్ పైనే కొరియోగ్రాఫ్ చేసి ఉంటాను. సో నాకు ఇది నా అంటే ఏమంటారు దీన్ని, నా కెరియర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అలా కాదనుకుంటున్నారా? అలా కాదు, నా కెరియర్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే కాదనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్ని సాంగ్స్ చేశాను, ఇన్ని సాంగ్స్ చేస్తూ నేను కొరియోగ్రాఫర్గా ఉన్నాను, ఆల్మోస్ట్ బిజీగానే ఉన్నాను. నా డ్రీమ్ డైరెక్టర్గా అవ్వాలి కాబట్టి నేను నా డ్రీమ్ కరెక్ట్, నాకు సిచ్యువేషన్ వచ్చింది, నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. సో అలా వచ్చిందని చెప్పి నేను అక్కడితో ఆగిపోను. లైక్ ఐ విల్ టేక్ ఇట్ మోర్ ఫర్దర్. ఇంకా బోల్డ్ మూవీస్ చేస్తాను, మధ్య మధ్యలో కుదిరితే మంచి మంచి సాంగ్స్, నాకు టైం కుదిరినప్పుడల్లా సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను. సో నాకు అలాంటి ప్రెషర్ కానీ టెన్షన్ కానీ ఏమీ లేదండి. ఐఎమ్ వెరీ వెరీ క్యాజువల్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఈ సంక్రాంతి టైంలో నేను ఎంత బిజీ కాంపిటీషన్ టైంలో నేను వస్తున్నాను. ఇంకొకటి యాక్చువల్లీ చాలామంది హీరోలు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. అది నాని గారు లాంటి వాళ్ళు, అంటే కొంచెం స్టార్ కేటగిరీలో చెప్పుకుంటే. మిగతా వాళ్ళు యంగ్స్టర్స్ చాలామంది అవకాశాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ టాప్ స్టార్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత ఈజీగా అవకాశాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఇదంతా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద ఒక బాధ్యత ఉంటుంది. కొత్త వాళ్ళని చక్కని నమ్మలేరు. అదంతా మీకు నాగార్జున గారితో కొరియోగ్రఫీ చేసిన అనుభవం అవి ఉన్నాయి కదా, సినిమాలు చేశారు. కానీ డైరెక్షన్గా ఆయన ఈ ఛాన్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? లేదు, అసలు మీరు అన్నట్లు యంగ్ హీరోస్ ఇస్తారు, లేదా కొత్త వాళ్ళకి ఛాన్స్లు అని అంటున్నారు కదా. అసలు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిందే నాగార్జున గారు. ఆయన కానీ ఛాన్స్ ఇవ్వకపోతే మనకి రామ్ గోపాల్ వర్మ గారు ఉండేవారు కాదు. ఆయన కానీ ఛాన్స్ అప్పటికి నాగార్జున గారు కూడా కొంచెం కొత్తే కదా. కొత్తే, బట్ అంత ప్రూవ్ అయిన తర్వాత ఆయన లారెన్స్ మాస్టర్కి ఛాన్స్ ఇచ్చారు. సో అలాంటి ఛాన్స్ ఇచ్చే దాంట్లో నిజంగా ఆయన కింగ్. సో ఏముందండి, ఆయనతో నేను సాంగ్స్ ఆల్రెడీ చేశాను, ఆయనకి నా టాలెంట్ తెలుసు. అండ్ ఈ స్క్రిప్ట్ ఆయన పిలిచి విజయ్ నువ్వు ఈ స్క్రిప్ట్ చేయని సారే ఇచ్చారు.
సో అంతే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోయాం తప్ప ఇంకేం లేదు అందులో అంతే. ఓకే, ముందు ప్రసన్న గారు ఉన్నారు కదా, ఆస్పైరింగ్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. అంత చేతుల వరకు అవకాశం వచ్చిన తర్వాత అది ఎలా ఆయన పైగా స్టార్ హీరోతో వదులుకోగలిగారు? అది అంటే ఎగ్జాక్ట్గా అది ఆ ఇన్ఫర్మేషన్ నాకు దాని మీద ఇది లేదు కానండి. నాకైతే సార్ ఒకరోజు పిలిపించి ఈ ఫిలిం నువ్వు చెయ్యి అని అన్నారు, అంతేనండి. సో సార్ పిలిచి ఆ ఛాన్స్ ఇవ్వడం అన్నది ఇట్స్ గ్రేట్ క్రాస్ ఎంక్వైరీ నాకెందుకు, నాకు ఇచ్చారు అవకాశం చేసుకుందాం అంతేనండి. నేను వెంటనే జంప్ ఇన్ అయ్యాను, ఆపర్చునిటీ ప్రాపర్గా యూస్ చేసుకున్నాను. ఓకే, మీ సినిమాల్లో ఎక్కువగా అంటే ఎక్కువ మంది నాకు కనిపించింది అంటే ఎక్కువ సినిమాలు మీరు చేసింది రాజ్ తరుణ్తో బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆయన సినిమాలు ఎక్కువ మీవి ఉన్నాయి మీరు చేసినవే. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారేమో, కొరియోగ్రాఫర్గా, డాన్స్ కొరియోగ్రాఫర్గా. మంచి ఫ్రెండ్షిప్ ఇందులోనే స్టార్ట్ అయిందా, ఇంకా బయట తెలుసా చదువుకునే టైంలో? మేము వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా డైరెక్ట్ చేస్తున్నానని తెలిసిన వెంటనే అందరికన్నా ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయింది రాజ్ తరుణ్ గారు. సో పైగా నేను చేస్తున్న నా డెబ్యూ మూవీలో రాజ్ తరుణ్ డెఫినెట్గా ఒక పార్ట్ అవ్వాలని చెప్పి నేను వెళ్ళి నువ్వు ఈ సినిమాలో చేయాలని అడిగాను అంతే. ఆయనకి ఇంకా దాని మించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒక డీటెయిల్ చెప్పలేదు. నేను చేయబోయే డెబ్యూ ఫిలిం చేయాలంటే నువ్వు చేసే డెబ్యూ ఫిలింలో నేను 100% చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ తను వెంటనే తను కూడా జాయిన్ అయ్యే టీంలో అండ్ హ్యాపీగా తనతో కూడా షూట్ చేసేసాం. ఓకే, ఈ మధ్య నరేష్ గారు కూడా ఆయన పిక్ అంతా డిఫరెంట్గా ఉంది ఏ సినిమాలో చూస్ చేసుకున్నా. ఆయన ఎలా వచ్చారండి ప్రాజెక్ట్? నరేష్ గారితో కూడా ఇప్పుడు మీరు ఎలా అయితే డిఫరెంట్ మూవీస్ పిక్ చేసుకుంటున్నారో ఆ డిఫరెంట్ మూవీస్ అన్నింటికి కొరియోగ్రఫీ నేనే చేశానండి. సో ఆయన కాన్సెప్ట్లు కొత్త కాన్సెప్ట్ ఫిలిమ్స్ చేసినవన్నిటికి కొరియోగ్రాఫర్ నేనే. ఆయన నెక్స్ట్ చేయబోయే ఫిలిమ్స్ కూడా కొరియోగ్రాఫర్ నేనే. సో అలాంటిది నాకు డైరెక్షన్ ఆపర్చునిటీ లేదండి. సో అలా డైరెక్షన్ ఆపర్చునిటీ వచ్చిందని తెలిసిన వెంటనే ఈ రోల్కి నరేష్ గారు అయితే బాగుంటుందని అప్రోచ్ అయిన వెంటనే ఆల్రెడీ నేను ఇన్ని సాంగ్స్ చేస్తున్నాను కాబట్టి ఆయనకి నా మీద ట్రస్ట్ ఉంది. సో బాగా చేస్తారు డెఫినెట్గా అని చెప్పి ఆయన కూడా వెంటనే ఓకే చేయడం అయింది. ఆయన కూడా జాయిన్ అవ్వడం అయింది అండ్ ఆయనతో కూడా హ్యాపీగా షూట్ చేశాను. ఓకే, ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పించారు నాగార్జున గారి చేత ట్రైలర్లో. ఇంకా ఈ సంక్రాంతికి నా సామిరంగా అన్నారు. సో మీ కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది అంటే ఎలా ఉంటుందని. అంటే మరొక బంగారు రాజు లాంటి హిట్ అని మీకు అనిపిస్తుందా నమ్మకం? డెఫినెట్గా హిట్ అండి. బట్ అది అంటే వేరే ఫిల్మ్తో కంపేర్ చేయకుండా తిన ఓన్ స్టైల్లో ఫిల్మ్ విల్ బి డిఫరెంట్ ఫిల్మ్. ఓకే, అండ్ అందరికి డెఫినెట్గా బాగా నచ్చుతుంది. ఓకే, ఏంటండి అంటే నచ్చుతుందని అందరం చెప్తాము, మన ప్రాజెక్ట్ మన పాప లాంటిది కాబట్టి. కాకపోతే ఏంటంటే ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టారు, సంక్రాంతి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏమేమి చూపించబోతున్నారు? అదే మీరు ఇందాక అడిగినట్లు హ్యాపీ సంక్రాంతి అని చెప్పించాం కదండి, అది ఏదో ట్రైలర్ గురించి చెప్పించలేదు, ఫిల్మ్లో జరిగే సీను. సో ఆ ఫిలింలో సీన్లో అంటే సినిమా మొత్తం జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్ టైంలో. సో అంటే సినిమా రిలీజ్ అవుతుంది సంక్రాంతి టైంలో. ఆల్ ఫ్యామిలీస్ సంక్రాంతి టైంలో కలిసి వెళ్ళి సినిమా చూడాలనుకుంటారు. ఒక హ్యాపీతో నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాలనుకుంటాను, నా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటాను. సో వీళ్ళందరూ కలిసి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది. ఇదే అందరూ చెప్తారు రెగ్యులర్గా మా సినిమా అందరు కలిసి వచ్చి చూడొచ్చని. బట్ ఇందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి, చాలా బాండింగ్స్ కనిపిస్తాయి, ఫ్రెండ్షిప్ ఉంటుంది, లవ్ ఉంటుంది, చాలా డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో డెఫినెట్గా మీ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం షూర్. మీ అందరికీ సంక్రాంతి పండగ థియేటర్లో నాసామిరంగా చూస్తుంటే మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నారు ఫస్ట్ రిలీజ్ అవ్వడానికి లేకపోతే పండగ చివరికి వచ్చే టైంకి రిలీజ్ అవ్వడానికి పెద్ద వేరియేషన్ ఉండదేమో, ప్రేక్షకులు అంటే ఎప్పుడైనా చూస్తారు, వాళ్ళు అప్పు చేసన్నా చూస్తారని. అది మేబీ కొంతమంది మరీ అంటే సినిమా మూవీ లవర్స్ అయితే ఖచ్చితంగా పనిచేస్తారు, కానీ జనరల్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు సినిమా అయితే ఖచ్చితంగా చూస్తారు, కానీ ఫస్ట్ ఒక సినిమా ఏదో ఒకటి అనుకుంటారు, వాళ్ళు దానికే వెళ్దాం అనుకుంటారు. ఓకే, అలాంటప్పుడు ఇది కొంచెం లేట్గా రిలీజ్ అవుతున్నప్పుడు కంగారుగా ఇంకా ముందు వచ్చిన సినిమాలు చూసేసి దీనికి రాలేకపోతే కలెక్షన్స్ వైజ్ మీరు చూసుకోవాలనుకున్నప్పుడు, అందులోనూ అంత పోటీ పడుతున్నప్పుడు కలెక్షన్స్ వైజ్ ఇంత రికార్డ్స్ అంత రికార్డ్స్ అని చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు, దేనికి లేదు నిజానికి ఈ టైంలో అయితే ఇప్పుడు కదా. సో అలాంటి లెక్కలు ఏం వేసుకోదలుచుకోలేదా మీరు లేట్గా వస్తున్నారు? లెక్కలు అంటే నేను నా లక్ ఏంటంటే నన్ను డైరెక్షన్లో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాను. ఈ సినిమాకి నాగార్జున గారు ఉన్నారు, బ్యూటిఫుల్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ అవన్నీ అందరూ డిస్కస్ చేసి ఇది ఎగ్జాక్ట్గా 14th రోజు వస్తే బాగుంటుంది
అన్నది ప్లాన్ చేసి చేసింది. సో ఇది ఏదో ముందు రిలీజ్ అయితే దీన్న నంబర్స్ ఎలా చేంజ్ అవుతాయో ఆ లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టి ఇది ఆ టైంలో రావాలి, పండగ టైంలోనే రావాలి అని ప్లాన్ చేసి కావాలని రిలీజ్ చేస్తుంది. అది మీ ప్లాన్ అయితే? ప్లానేనండి, మేము వేరేగా అనుకుంటున్నాం. లేదు ప్లానేనండి. అంటే ప్లాన్ అంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి హీరో గారు అందరూ కూర్చొని ఆ రోజు వస్తే బాగుంటుంది చేసిన ప్లాన్. ఇంకా హీరోయిన్ కూడా చెప్పారు ఆవిడే, అంటే హీరోయిన్కి మంచి ఏమనాలి పాత్ర, మంచి పాత్ర, జనరల్గా అలాంటి పాత్రలు ఉండవు అని చెప్పి. అలాగే కనిపించింది కూడా ట్రైలర్లో కానీ టీజర్లో కానీ. ఆమె ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆమె ఆహార్యం డిఫరెంట్గా ఉంది. బయట చూస్తే ఆమెమో చాలా అసలు కంప్లీట్ డిఫరెంట్గా అనిపిస్తున్నారు. సో అందులో మాత్రం ఆమెను అలా చూపించారు మీరు. లుక్ కూడా బాగుందన్న టాక్ ఉంది, అంటే హీరోయిన్ పిక్ చేసుకున్న స్టైల్ బాగుంది అని చెప్పి. సో ఇప్పుడు నాగార్జున గారి మీద ఒక ఏజ్ సెటైర్ కూడా వేయించారు. సెటైర్ కాదు, ఏదో డైలాగ్ వేయించారు. ఏ వెర్షన్లో ఉండబోతుంది ఇది? ఇది వరకు రకుల్ ప్రీత్ సింగ్తో వచ్చింది. సేమ్ ఆయన ఏజ్కి హీరోయిన్ ఏజ్కి సంబంధం లేదన్నట్లుగానే కథ కూడా అదే రకంగా సాగింది. అలాగే ఉంటుంది ఇది కూడా? లేదండి, అది మాత్రం థియేటర్లో చూడాలి. వాళ్ళిద్దరి మధ్యన స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు అందరు చెప్పే డైలాగే కాలేదని. అలా కాదంటే మీరు ఫీల్ అవుతారు. అంటే వచ్చిన తర్వాత థియేటర్లో చూస్తే వాళ్ళిద్దరు స్టోరీ యూనిక్గా ఉంటుంది. సో అండ్ నాకు దీనికి కావాల్సింది ఒక పర్ఫార్మర్, ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి. సో నాకు దీనికి ఆషిక చేస్తే కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఆషికని అప్రోచ్ అవ్వడం జరిగింది. తనకి ఇమ్మీడియట్గా రోల్ చాలా చాలా బాగా నచ్చింది అండ్ తను చేసేసింది. అండ్ తను ఎక్స్ట్రాడినరీ జాబ్ చేసింది. రేపు మీరు ఫిల్మ్ చూసిన తర్వాత మీరే చెప్తారు ఆషిక ఎంత బాగా చేసింది అన్నది. ఓకే. ఇంకొకటి ఏంటంటే అదే ఇది ఫస్ట్ గ్లిమ్స్ చూసినప్పుడు అందరికీ బాగుంది, నాగార్జున గారు ఏదో మళ్ళీ బ్యాక్ వెళ్ళినట్లుగా చాలా యంగ్గా కనిపించడం అదంతా అనిపించింది అప్పుడు గ్లిమ్స్లోనే. సో స్టోరీ ఎలా ఉంటుందని చాలామంది ఆతృతగా అనుకున్నారు. టీజర్ వదిలారు. టీజర్ కూడా కొంచెం లెంతీగానే ఉంది. ట్రైలర్ కూడా కొంచెం దాన్ని కొంచెం మేబీ డబుల్ ఉన్నదేమో అంతే. యా. సో మీకు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రివ్యూస్ వస్తూ ఉంటాయి ఎలా ఉంది ఏంటి అనేది. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది, అంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చింది అవి విన్నప్పుడు? లేదండి, ఈ అన్నిటికన్నా ముందు మా గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏదిట్లో ఫిలిం బై విజయ్ బిన్ని వచ్చిన దగ్గర నాకు హై వచ్చింది. ఇంకా దాని తర్వాత మిగిలినవి ఏ వచ్చినా యాడెడ్ బోనస్ హ్యాపీనెస్ తప్ప మెయిన్గా అయితే నేను నా పేరు చూడాలనుకున్నాను ఒక డైరెక్టర్గా. సో చూసిన వెంటనే వచ్చింది. ఓకే. మీరు ఒక పాయింట్ తీసుకున్నప్పటికీ రీమేక్ అన్న పేరు ఉంది కదా సినిమాకి. సో దాన్ని ఎంతవరకు మ్యాచ్ చేశారు? అస్సలు మ్యాచింగ్ ఉండదా? అసలు మ్యాచింగ్ ఉండదండి. జస్ట్ రైట్స్ తీసుకున్నారా వాళ్ళ దగ్గర మీరు? అంటే మ్యాచింగ్ లేదంటున్నారు కాబట్టి అది తీసుకున్నారా తీసుకోలేదా? లేదు, రైట్స్ అవన్నీ జస్ట్ అందులో పాయింట్ ఒకటి తీసుకున్నాం అండి. బట్ ఫ్రెష్లీ మేడ్, కంప్లీట్లీ ఫ్రెష్గా ఉంటుందండి ఫిల్మ్. మీకు తాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఏమి ఉండదు. ఓకే. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఎక్కడ సిటీని టచ్ చేసిన సీన్లే కనబడలేదు. సీన్లు అంటే నేను సినిమా చూడలేదు కానీ అదే టీజర్ ట్రైలర్ వరకు చూస్తే ఎక్కడ సిటీ కనబడలేదు. అలాగే ఉంటుంది సినిమా అంతా. సినిమా అంతా విలేజ్లో జరుగుతుంది. పచ్చని పొలాలు, ఒక హ్యాపీ మన ఊరు, మన ఏమంటారు పక్కన గోదావరి, చాలా హ్యాపీగా ఉంటుందండి మీకు ఫిల్మ్ చూస్తుంటే. ఓకే. ఈస్ట్ వెస్ట్ బ్యాక్గ్రౌండ్. ఈస్ట్ వెస్ట్ బ్యాక్గ్రౌండ్. యా. ఓకే. అక్కడ తీయడానికి మీరు పుట్టింది విజయవాడేమో కదా? కాదు, నేను పుట్టింది రాజమండ్రిలోనే. ఓకే. మీ పేరు విజయ్ బిన్ని అని ఎందుకు ఉంది? చాలా మంది తమిళన్ అనుకుంటున్నారు. లేదండి, తెలుగు ఎంత నీట్గా మాట్లాడుతున్నారు. మాట్లాడితే డౌట్ లేదు కానీ పేరు చూస్తే అలా అనుకుంటున్నారు. అలా లేదు, నా పేరు విజయ్, ముద్దుగా అందరు బిన్ని బిన్ని అంటారు. సో నేను రెండు కలిపి యూనిక్ గా ఉంటుందని విజయ్ శేఖర్ మీ పేరు? అసలు పేరు విజయ్ ప్రకాష్. సారీ. ఓకే. అది ప్రకాష్ మర్చిపోయారు అందరూ బిన్ని అన్నది అందరు పిలుస్తుంటారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ అందరూ. సో విజయ్ బిన్ని కొత్తగా ఉంది అని విజయ్ బిన్ని. ఓకే. ఈ ట్రావెలింగ్ అంతా సినిమాలు, చాలా సినిమాలు చేశారు, 100 సినిమాల పైన చేశారు. కానీ కెరియర్ బిగినింగ్ మాత్రం D6. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే మీకు ఎలా ఉంటుంది? ఇదంతా స్ట్రగుల్లో ఉంటుందా, అదే బాగుంది అనిపిస్తుందా, లేకపోతే ఈ జర్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఇది బాగుందా? లేదు, అయ్యో ఇక్కడికి రావడం కోసమే అవన్నీ స్టార్ట్ చేయాల్సి వచ్చిందండి. సో నాకు తెలిసి 1 ఫైన్ డే నేను ఇక్కడ రీచ్ అవుతానని.
సో దానికి 1 by 1 బ్రిక్ నేను పేర్చుకుంటూ వచ్చాను. సో అందులో మేజర్ బ్రిక్గా D6 ఉంటుంది. నేను అక్కడి నుంచి నాకు ఆపర్చునిటీస్ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో మిమ్మల్ని గుర్తించిన దిల్ రాజు గారు గుర్తించారండి. నేను మీరు బాగానే రీసెర్చ్ చేసి వచ్చారు. దిల్ రాజు గారు, నేను రియాలిటీ షో చేస్తున్నప్పుడు ఒకరోజు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే దిల్ రాజు గారు చూసి తనకి నేను ఫిల్మ్లో ఛాన్స్ ఇస్తానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని ఇచ్చారండి ఆయన? ఇచ్చారు. ఆయన సజెషన్స్, ఆయన చేసే ప్రతి మూవీ మ్యాక్సిమం ఇస్తారండి దిల్ రాజు గారు కలిసి. ఇప్పుడు ఆఖరికి ఈ ఫిల్మ్ కూడా నేను చేస్తున్నా అంటే దిల్ రాజు గారు వెరీ వెరీ హ్యాపీ. అంటే నేను ఎవరినైతే పిక్ చేశానో ఈరోజు డైరెక్ట్ చేస్తున్నాడు అని చెప్పి. ఓకే, మరి ఈ 100 సినిమాలు కొరియోగ్రాఫర్గా చేసేసారు. మీకు అసలు డ్రీమే లేదంటే మీ గోలే డైరెక్టర్ అయినప్పుడు ఎన్నో పరిచయాలు ఈ మధ్యలో అయితే ఇంకా ముందే పెరుగుంటాయి కదా, అప్పుడే ట్రై చేయలేదా? మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా? లేదయ్యో, మీకు ఇండస్ట్రీలో వచ్చి ఓ ఫిలిం డైరెక్ట్ చేయడం పెద్ద హీరో అంటే అంత ఈజీ కాదు. పెద్ద హీరో కాదు, నేను అందుకే అన్న మీకు రాజ్ తరుణ్ వీళ్ళందరూ క్లోజే కదా, మరి వాళ్ళతో ఎందుకు చేయలేదు ముందే? లేదు, నేను అదే అన్నాను కదా, నేను వస్తే ఒక బ్రాండ్ మార్క్ క్రియేట్ చేయడానికి ఐ వాస్ టేకింగ్ టైం. నేను అప్పుడు కనుక్కుంటే చేసేచ్చాను ఫిలిం. ఓకే, మీరు మహేష్ బాబు గారిని ఫాలోయర్, ఎయిమ్ ఫర్ ద బిగ్ అంటారు కదా, అదే ఉంది మీకు. అంతేనండి. సో ఎయిమ్ ఫర్ ద బిగ్ దానికోసం వెయిట్ చేశాను. మీరు అన్నట్లే రాజ్ తరుణ్ గారిని కూడా ఇందులో పెట్టుకుని చేశాను, ఆయనతోనే చేశాను చివరికి. ఓకే, మామూలుగా అయితే ఎవరిని అనుకుంటుండే వాళ్ళు, అంటే నా డెబ్యూ వీళ్ళు అవుతారేమో? లేదు, నేను అనుకున్నది డెఫినెట్గా నాగార్జున గారు రేంజే అనుకున్నానండి. నేను రేంజ్ అనుకున్నారు, అది చేస్తే నాగార్జున గారు రేంజ్ హీరోతోనే చేయాలనుకున్నాను. అండ్ నాగార్జున గారితో చేయడం నిజంగా నేను చేసిన హార్డ్ వర్క్కి ఫ్రూట్స్ అంతే. ఓకే, చిరంజీవి గారితో ప్రయత్నించారా? చిరంజీవి గారితో ప్రయత్నించలేదండి. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారు ఇస్తే అవకాశం ఇస్తే ఆయన కోసం ఎలాంటి స్టోరీ రెడీ చేసుకున్నారు? సేమ్ ఇప్పుడు నాగార్జున గారిని ఇప్పుడు వరకు చూడలేని విధంగా ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ చిరంజీవి గారికి కూడా అలాగే ఉంటుందండి. ఓకే, మీరు మాట మీద నిలబడాలి, ఎందుకంటే నేను ఎవరు చూడని విధంగా చూపిస్తున్నా అన్నారు. మేము వెళ్ళి చూసిన తర్వాత అలా లేదు అంటే? లేదు, అలాగే ఉంటుంది. అంటే నేను అదే అన్నానండి, ఎవరు చూడని విధంగా కాదండి. అంటే ఆయన ఎన్నో 100 ఫిల్మ్స్ చేశారు, సో అన్నీ చేసేసి ఉంటారు. బట్ నేను అనేది మీకు మళ్ళీ అంటే ఇప్పుడు యంగ్ ఈ 2010 తర్వాత కిడ్స్కి వీళ్ళకి నాగ్ సార్ వైబ్ తెలియదు. సో వీళ్ళకి అప్పుడులో నాగ్ సార్, వింటేజ్ నాగ్ సార్ ఎలా ఉంటారో చూపించడం, అది నేను అనేది. సో వీళ్ళందరికీ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, చిరంజీవి గారిని కూడా అలాగే చూపిస్తారు మళ్ళీ 100% వస్తే అవకాశం. ఇంకా స్టార్ హీరోలు అందరి కోసము మీ దగ్గర కథలు ఉన్నాయా? కథలు ఉన్నాయండి, అందరి కోసం. బాలకృష్ణ గారి కోసం ఉంది, వెంకటేష్ గారు, అందరి కోసం. ఇప్పుడు అదే వాళ్ళే కదలేండి, ఆ జనరేషన్ అందరూ తర్వాత మహేష్ బాబు గారు, ఎన్టీఆర్. ఇన్నాళ్ళు డైరెక్షన్ చేయడానికి పట్టిన టైం ఏదైతే ఉంది కదండి, ఆ టైంలో చేసే పని ఏముందండి? సాంగ్స్ చేసుకోవడం, సాంగ్స్ కొరియోగ్రఫీ సాంగ్ చేయడం, రావడం, ఆ హీరోకి అయితే ఎలా ఉంటుందని రాసుకోవడం, ఈ హీరోకి అయితే ఎలా ఉంటుందని రాసుకోవడం, అలా అందరు హీరోస్కి రాసుకోవడమే తప్ప ఇంకేం లేదండి. ఓకే, మరి ఇప్పుడు మీరు ఇది నాగార్జున గారు ఇచ్చిన స్టోరీ కదా, మీ స్టోరీ కాదు అప్పుడు, మరి మీ స్టోరీ ఆయన కోసం ఏది రాసుకున్నారు? లేదు, అదే అంటున్నాం కదా, ఇప్పుడు నాగార్జున గారు స్టోరీ ఇచ్చిన ఎండ్ ఆఫ్ ది డే డైరెక్ట్ చేస్తుంది నేనే. ఓకే, మీరు ఎలా చేయాలి, నా స్టైల్లో ఎలా అయితే చేయాలనుకున్నానో అవన్నీ ఎలిమెంట్స్ ఇందులోకి తీసుకొచ్చి చేయడం జరిగిందండి అంతే. ఓకే, సో ఓవరాల్గా సినిమా పండగకి రిలీజ్ అవుతుంది. నాగార్జున గారు ఏమన్నారు ఇంతకీ మీతో? అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత కొత్త డైరెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని ఫుల్ఫిల్ చేసావు అని చెప్పారా? అలా ఏం చెప్పారండి, అలా ఏమన్నారు. ఎమోషనల్ డైలాగ్స్ సింపుల్ ఏంటంటే మనం ఎంత క్లారిటీతో చేస్తున్నాం అన్నదే నాగార్జున గారు చూస్తారండి. సో ఆయనకు నా క్లారిటీ నచ్చింది, నేను ఆయన్ని చూపించిన విధానం ఆయనకు నచ్చింది. అంతకన్నా ఎక్కువ నేను నా నోటితో చెప్తే బాగోదు, ఆయన డెఫినెట్గా చెప్తారు, అది మీరు వింటే, ఆయన ద్వారా వింటే బాగుంటుంది. ఓకే, మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్ళు ముగ్గురు హిట్ కోసం చూస్తున్నారు నాగార్జున గారి ఫ్యామిలీలో. సో ఫస్ట్ నాగార్జున గారికి తండ్రి కాబట్టి ఫస్ట్ ఆయన హిట్టే ఇవ్వాలి, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏదో ఒక దీంతో వస్తారేమో. కాకపోతే హిట్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీ మీద పెద్ద బాధ్యత. ఇది సంక్రాంతి టైంలో వచ్చింది కాబట్టి సగం ఏంటంటే అది ఒక ఫ్లోలో ఎట్లయినా నడుస్తుంది బాగానే, మిగతా హాఫ్ డైరెక్షన్ మీదకి వస్తుంది. అంటే ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయినా కొత్త డైరెక్టర్ అని పేరు వస్తుంది కాబట్టి, సో మీ మీద బాధ్యత ఉంది అంటున్నాను. మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు? వెరీ కాన్ఫిడెంట్ అండి, అటు ఇటు లేదు. ఓకే, అవుట్ ఆఫ్ ద వన్ సైడ్ వన్ సైడ్. ఓకే, అందుకే ఈ సంక్రాంతికి నా సామిరంగా అనిపించారు. అంతేనండి, అవును. ఓకే, ఏంటండి ఇందులో హైలైట్ పాయింట్స్ ఏంటి ఫైనల్ గా చెప్పండి? హైలైట్ పాయింట్స్ అదే నేను చెప్పాను కదా, వింటేజ్ నాగార్జున గారిని చూస్తారు. ఓకే, బ్యూటిఫుల్ ఫీల్ గుడ్
అబ్బాయి మన అంటే హీరో గారి మధ్యన హీరోయిన్ మధ్యన ఒక బ్యూటిఫుల్ యూనిక్ స్టోరీ కనిపిస్తుంది మీకు. నాగార్జున గారికిను నరేష్ గారికి ఒక బ్రదర్ బాండింగ్ కనిపిస్తుంది. మన విలేజ్లో ఎలా ఉండేవాళ్ళు మనం, ఇదంతా ఫిలిం జరుగుతుంది 80s బ్యాక్ డ్రాప్లో అండి. సో మళ్ళీ ఆ 80s విలేజు అవన్నీ ప్రజెంట్ జనరేషన్ తెలియదు అవన్నీ. సో అవన్నీ ఒక్కసారి మళ్ళీ రీటచ్ చేస్తున్నాం అంతే. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ట్రీటింగ్ మీ వెల్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.